విశాఖ మురికివాడలోని ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి మురికివాడలో పర్యటించారు. పూనా మార్కెట్ సమీపంలోని వెలంపేట మురికివాడలో ఉంటున్న వారి ఇళ్లకు వెళ్లిన మంత్రి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వివరించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి 177 కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టి ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు. లక్ష్మీనగర్ లో ఏదైతే వెలంపేట జోన్ 4 లో స్లమ్ ఏరియా ఉందో అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది, ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత తొందరలో దీని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది.